నందివెలుగులోని ఇమ్మానియల్ ప్రార్థనా గోపురంలో క్రిస్మస్ ఆరాధన భక్తి శ్రద్ధలతో జరిగింది. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నందివెలుగు జాషువా నగర్లోని ఇమ్మానియల్ ప్రార్థనా గోపురంలో బుధవారం ఆరాధన కార్యక్రమం జరిగింది. రెవరెండ్ ఏ భానుప్రసాద్ నేతృత్వంలో ఉదయం నుండి నిర్వహించిన ఆరాధనోత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ క్రిస్మస్ కేకును శివకుమార్ కట్ చేశారు. పండుగ సందర్భంగా పేదలకు దుప్పట్ల పంపిణీ చేశారు. ప్రత్యేక ప్రార్థనలకు పరిసర ప్రాంతాలకు చెందిన మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రిస్మస్ పండుగ విశిష్టతను అన్నబత్తుని శివకుమార్ వివరిస్తూ క్రిస్మస్ సందేశాన్ని ప్రజలందరికీ తెలియజేశారు. ఆరాధనోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు, సంఘస్థులు పాల్గొన్నారు. ఈ ఇమ్మానియల్ ప్రార్థనా మందిరంలో మీ అందరినీ మీతో పాటు జీసస్ క్రైస్ట్ జన్మదినోత్సవంలో పాల్గొనే అవకాశం అదృష్టంగా చేసిన భానుప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ, నాకు చుట్టమైన మా కుటుంబమైనా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాటితో సంబంధం లేకుండా భానుప్రసాద్ గారి నమ్మకాన్ని, భానుప్రసాద్ యొక్క కష్టాన్ని, వీటన్నిటినీ జీసస్ క్రైస్ట్ నమ్మితే ఏం జరిగిందనే దానికి భానుప్రసాద్ యొక్క ఉదాహరణ అని చెప్పి అదే అనుభూతి నాకు వస్తాను. ఎంతో డెడికేషన్, ఎంతో మోటివేషన్, వీటన్నిటికన్నా బలమైనది నమ్మకం, సిన్సియర్ డెడికేషన్. నల్లిన దేవుడిపై ఆ సిన్సియరిటీ జీసస్ క్రైస్ట్ భానుప్రసాద్ ఇన్ని వేల మంది అంటే సుమారు ఇమ్మానియల్ ప్రార్థనా 13 మందిరాన్ని ఏర్పాటు చేసి ఇంకొక 2 మందిరాలు కన్స్ట్రక్షన్లో ఉంది. ఇన్ని వేల మందికి బిలీవర్స్ని జీసస్ క్రైస్ట్ ఆశీర్వాదంతో భానుప్రసాద్ ఇమ్మానియల్ ప్రార్థనా మందిరం ద్వారా మీ అందరికీ మంచి ఎదురాలు, మంచి వాతావరణంలో దేవుడు నేర్పించే గొప్ప అవకాశం, అదృష్టం కలిగినందుకు కూడా నేను ఎంతో సంతోషపడుతూ, తప్పకుండా ఈ క్రిస్మస్ అందరి జీవితాల్లో వెలుగు ఇస్తుందని, వెలుగుని తీసుకొస్తుందని నమ్ముతూ మీ అందరికీ ఆ దేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని, మీతో పాటు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇమ్మానియల్ ప్రార్థనా మందిరం ద్వారా భానుప్రసాద్ వారి కుటుంబం దేవుడి సేవలో ఇంత సిన్సియర్గా చేస్తున్న ఆ కుటుంబానికి ఎల్లవేళలా మీ ఆశీస్సులు, ఆ భగవంతుని ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమర్పించుకుంటూ మరొకసారి మన ఇమ్మానియల్ ప్రార్థనా గోపురానికి కూడా 12,000 మంది ఇంకా 2 ధ్యానంలో ఓపెన్ కాబోతున్నాయి. 17 మందిరాల్లో దేవుడు మనల్ని, మన సహవాసాన్ని, మన కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నాడు. దగ్గరగా 8 దేశాల్లో మన ఆత్మీయ పిల్లలు సహజీవనం కొనసాగిస్తున్నారు. సత్యన గారి కుమారుడు శివకుమార్ గారు ప్రతి సంవత్సరం మన మధ్యలోకి వచ్చి వారి శుభాలను తెలియజేసి వారు చక్కగా మనం ప్రోత్సహిస్తూ, మనం ప్రేమిస్తూ నడిపిస్తూ ఉన్నారు. మరి ఈ దినం మన ఆహ్వానాన్ని మన్నించి వారి శుభాలను తెలియజేయడానికి మన మధ్యలోకి వచ్చిన శివకుమార్ గారికి, కృష్ణ గారికి, హరీష్ గారికి